రెండోది, అసలు నేను చాలా రకమైనటువంటి చర్యలు తీసుకున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడటం కోసం, బలోపేతం చేయటం కోసం అసలు నేను పాటుపడినంత ఇంకెవడూ పాటుపడలేదని చెప్పి. ఇదిగోండి ఆయన హయాంలో వచ్చినటువంటి వార్తలు. విశాఖ ఉక్కుకు జగన్ మరణ శాసనం. మ్యాంగనీస్ ఇసుక క్వార్ట్జ్ గనుల లీజు పొడిగింపునకు నో. విశాఖ ఉక్కుకు జగన్ మరణ శాసనం. ఇది సార్ మీరు సాధించినటువంటి ఘనకార్యం, ఇది మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఇవి. ఏ రకంగా మరణ శాసనం అని ఒకసారి వివరాల్లోకి వెళితే, విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లా గర్భంలో 264 హెక్టార్ల మ్యాంగనీస్ గనులు ఉన్నాయండి. నెల్లిమర్లలో 64 హెక్టార్ల సిలికా. అదేవిధంగా అనకాపల్లి జిల్లా కింతాడలో క్వార్ట్జు, ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో లైమ్స్టోన్. అదేవిధంగా తెలంగాణలో ఖమ్మం జిల్లా మాదారంలో డోలమైట్ గనులు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఉక్కు తయారీకి అవసరమైనటువంటి ఖనిజాలు.